భారత రాజ్యాంగం యొక్క విశిష్టత గురించి మన హించెత్తి ప్రధానోపాధ్యాయులు చాలా చక్కగా వివరించారు. ఎప్పుడో 75 సంవత్సరాల క్రితం మన భారతదేశానికి సంబంధించినంత వరకు అయితే ఎన్నో భాషలు, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు ఉన్నాయి. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి విభిన్న రకాలైనటువంటి ప్రజలు ఉన్నప్పటికీ కూడా, విభిన్న రకాలైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నారు అంటే దాని వెనకున్నటువంటి శక్తి ఏదైనా ఉంది అంటే ఆ శక్తే మన భారత రాజ్యాంగం. కాబట్టి మిగిలిన దేశాల్లో రాజ్యాంగాలన్నీ కూడా మరలా అవి మార్చబడుతూ ఉన్నాయి నిరంతరం. పూర్తిగా రాజ్యాంగాన్ని తీసిపడేసి కొత్త రాజ్యాంగాన్ని రాసుకునే పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంది. కానీ మన భారతదేశ రాజ్యాంగం మాత్రం 76 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా దాని యొక్క మౌలిక స్వరూపం ఏవి కూడా మార్చకుండా ఉంది అంటే, ఇందాక చెప్పాను మీకు, రాజ్యాంగాన్ని రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావులందరూ కూడా ఎంతో దూరదృష్టితో ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే మన దేశానికి, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకి ఏదైతే అవసరమో వాటిని చాలా ముందు చూపుతూ ఆలోచించాల్సినటువంటి రాజ్యాంగం అనే విషయాన్ని మన ప్రధానోపాధ్యాయుల ద్వారా వారి యొక్క ప్రసంగంలో తెలుసుకున్నాం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రామ్ మాస్టర్ని వేదికపైకి ఆహ్వానిస్తాం. ప్లీజ్ వెల్కమ్ సార్.